మరియు మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సిద్దిపేట పర్యటన సందర్భంగా టోల్గేట్ వద్ద స్వాగతం పలికిన సీనియర్ పార్టీ నాయకులు సిద్దిపేట పరిస్థితులను ఆయనకు వివరించారు. దేవాలయాల డైరెక్టర్లు మరియు ఇతర నామినేటెడ్ పదవులను కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ఇచ్చారని, సీనియర్ల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం లేదంటూ ఆయనకు ఫిర్యాదు చేశారు. పరిగణలోకి తీసుకున్న మంత్రి త్వరలోనే పరిస్థితులను చక్కబెడతానని హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి. ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించినాం. కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు, స్పాన్సర్లు, పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు. సో అలాగే ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి.